చికెన్ను శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేయాలి. వీటిని కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. కడాయిలో నూనె వేడి చేయండి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఇవి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ వేయించాలి. టమాటాలు వేసి మెత్తగా ఉడికించాలి. నూనె పైకొచ్చే వరకు మసాలాను వేయించాలి. ఇప్పుడు చికెన్ వేసి బాగా కలపండి. మసాలా మొత్తం పట్టేలా వేయించండి. తగినంత నీరు పోసి మూత పెట్టండి. 20 నిమిషాలు ఉడికించండి. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. వేడి వేడి చికెన్ కర్రీని అన్నం, రాగి సంగటి, జొన్న రొట్టె లేదా చపాతీతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.